ఇక ఇందాక 2 మాటలు నేను చిన్న సవరణ చేయదలుచుకున్నాను. ఒకటి, నాయకుడు అనే మాట మన దగ్గర ఉండకూడదు. నా వ్యక్తిగత విషయం. ఇక్కడ ఎవరము నాయకులం కాదు, అందరం సహాయకులం. అందరికీ సహాయం చేయడానికి మనం ఇక్కడ ఉన్నాం. ఇబ్బంది వచ్చిన వాడికి సహాయం చేయాలి. అందుకని విజయరామ్ గారు కానీ, మేము కానీ, గురువు గారు కానీ, ఆయన మొత్తం విశ్వానికి సహాయం చేస్తున్నాడు. మనం చేతన కావట్లేదు కాబట్టి మన పక్కనవానికి సహాయం చేస్తున్నాం. అంతే, సహాయకులం మొదటిది. రెండవది, అమ్మకం గురించి ఇందాక మాట్లాడుతున్నారు చాలామంది రైతులు. రవి ఉన్నాడు, ఏం బాగా పండిస్తాడు, నాకు అమ్మడం కష్టం అంటే నేను కొనడం మొదలుపెట్టా. చాలామంది రైతులు అలా వెనక్కి వెళ్ళిపోయారు. నమ్మకము ఈజ్ ఈక్వల్ టు వస్తువు కాదు, అమ్మకము ఈజ్ ఈక్వల్ టు నమ్మకము. నమ్మకాన్ని మనం పెంచుకోవాలి. మన మీద నమ్మకము ఉంటే సమాజంలో మీరు ఏది ఇస్తే అది తీసుకుంటారు, మీరు ఏది చెప్తే అది వింటారు. చాలామంది మాట్లాడుతూ నిజం చెబుతున్నానండి అంటాడు. అంటే ఇప్పటిదాకా చెప్పినాయని అబద్ధాలా? ఎందుకు ఆ పదాన్ని మనం వాడతాం? దీన్ని కనుక ముఖ్యంగా ఈ రైతులం మనం ఆచరణలోకి తెచ్చుకుంటే, సత్యాచరణ అనే ఒక్క పదాన్ని మనం కనుక ఆచరణలోకి తెచ్చుకుంటే మిగతా అన్నీ మన వెనకాల నడుస్తాయి. దాన్ని ఒక్కదాన్ని పొడగొట్టుకుంటే మీరు ఏమి చేసినా కూడా ఏది వెనకాల నిలబడదు. ఇది నేర్చుకుంటూ ఆచరిస్తూ చేస్తున్నాం కనుక విజయరామ్ గారు కానీ, నేను కానీ, గురువు గారు కానీ, ఆయన అలా ఉన్నాడు కనుక ఇవాళ ప్రపంచం అంతా ఆయన వెనకాల ఉంది. దయచేసి ఈ ఒక్క మాటని మన జీవితంలో కనుక మనం తెచ్చుకోగలిగితే, సత్యాచరణ. మీరు ఏది పండించినా అది మీ ఇంటికి వచ్చి పట్టకపోయే వాళ్ళని భగవంతుడు పంపిస్తాడు మీ ఇంటికి. మీరు అమ్మకం గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. కరోనా అనేది మనకు దాన్ని నేర్పించిపోయింది. ఎవరు అమ్మని అంతగా మేము గుడి దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు మా దగ్గర, మళ్ళీ ఆ టేస్ట్ ఇంకొక దగ్గర దొరకదండి అని చెప్తారు. ఎందుకంటే అంత పవిత్రంగా దీన్ని, ఈ వ్యవసాయానికి గురువుగారు పెట్టిన దానికి మేము ముందు ఒకటి యాడ్ చేశాము, ఆధ్యాత్మికత అని. మీరు మీ పొలంలోకి చెప్పులు లేకుండా వెళ్ళి చూడండి, మీ మొక్కలు మీతో మాట్లాడతాయి, మీ దగ్గర ఉండే పక్షులు మీతో మాట్లాడతాయి. ఆ విధంగా మనం మన జీవన విధానాన్ని మార్చుకుంటే, గురువుగారు ఇందాక చెప్పారు కదా, పేదరికానికి దీనికి మధ్యన ఇంత వ్యత్యాసం ఉంది. అంత డబ్బు ఉన్నోడు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాడు, ఎందుకంటే వాడికి ఆనందం లేదని. ఆనందం అనేది ఆధ్యాత్మికతని అలవర్చుకుంటే వస్తుంది, దాన్ని ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. దానికి మనమంతా సత్యాచరణ ద్వారా మొదలు పెట్టాలని విజ్ఞాపన చేస్తూ, భోజనం తర్వాత మిగతా కార్యక్రమానికి సిద్ధం. విజయరామ్ గారు. నరసింహారెడ్డి గారు ఇందూరు తిరుమల ఒక గుడిని కేంద్రంగా చేసుకుని అక్కడ సామాజికమైన అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. భారతదేశంలో ఏది సాధు సంతువులు కూడా అంత కార్యక్రమం చేయట్ల. మాఘ పౌర్ణమి రోజున మీరు చూడాలి, మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 22లో సంతానం లేని దంపతులకి అనేక సంవత్సరాలుగా ఒక దివ్య ఔషధం ప్రసాదం ఇస్తారు. ఆయన ప్రసాదం 95% పిల్లలు పుడుతున్నారు వాళ్ళకి. నా కళ్ళారా నేను చూసి వచ్చాను. ఇలాంటి కార్యక్రమాలు గుడిని కేంద్రంగా చేసుకుని ఎద్దుగానగలు, దేశీ గోవు సంరక్షణ, దేశీ విత్తనము, గుడిలో ప్రసాదాలు ఇవి పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇలా భారతదేశంలో అన్ని గుళ్ళు ఇలా జరిగితే 33% ఏదైతే ఉందో ఫారెస్టు, అది 43 కూడా వెళ్ళిపోతుంది. ఒకవైపు 5 లేయర్ మోడల్ చేస్తా ఇలా చేసుకుంటే. రవి నిజామాబాద్లో వ్యవసాయం చేస్తున్నారు. ఆయన పరిచయం చేసుకుని ఫోన్ నెంబర్ ఇస్తారు. నా పేరు రవి అండి. ఈ ఉద్యమాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్తామంటే, ఎక్కడో రాష్ట్రం మొత్తం తీసుకెళ్ళడం మా వల్ల అయితే కాదు. మా మండలంలో, మా పక్క మండలాల్లో ఏ రైతు అయితే ఎస్పీకే విధానాన్ని పాటిస్తున్నారో వాళ్ళ దగ్గరికి ఒక 10 మంది రైతుల్ని తీసుకుపోయి ఫీల్డ్ విజిట్ పెట్టిస్తాం ప్రతి వారం. ఒక 5గురు కావచ్చు, 2 కనీసం. ఒక్కరైతే సాధ్యపడదు, కనీసం 2 నుంచి 10, 15, 20 మంది దాకా ప్రతి వారం ఒక ఫీల్డ్ విజిట్ పెట్టిస్తాం. ఆ ఫీల్డ్ విజిట్ పెట్టియడం ద్వారా ఏమవుతుందంటే, అక్కడున్న రైతుకు కొంచెం మనోబలం చేకూరుతుంది. మనం పోయిన వాళ్ళకు కూడా ఒక నమ్మకం కలుగుతుంది, నేను కూడా చేయగలను ఈ విధంగా అని. అట్టా ఇప్పటి వరకు 100 మంది రైతుల్ని మేము మార్చాము. అట్టనే ప్రతి రైతుకు మేము చెప్పేది ఏంటంటే, ఎకరాలు చేయమని చెప్పాం. ఒక 1/2 ఎకర్, ఒక 1 ఎకర్ మీ కుటుంబం కోసం చేయమని చెప్తాం. దాన్ని ఇంకా వాళ్ళకి ఏదన్నా
సపోర్ట్ కావాలి, నేను ఒక పంట పండిస్తున్నాను నాకు ఇంకో పంట కావాలి అంటే పప్పు ధాన్యాలు పండిస్తున్నా వరి కావాలి, లేదు వరి ధాన్యాలు పండిస్తున్నా నాకు పప్పులు కావాలంటే కోఆర్డినేట్ చేస్తాం. అట్లా అందరం పంచుకుంటాం. ఒక 100 మంది రైతులం ఒక్కొక్కరు ఒక్కొక్క పంట పండించుకొని అందరం పంచుకొని మాకు కావాల్సింది మిగిలింది నరసింహారెడ్డి గారు మా దగ్గర నుంచి కొంటారు. ఎప్పుడైతే నరసింహారెడ్డి గారు మేము కొంటామని భరోసా ఇచ్చారో అప్పటి నుంచి మా దగ్గరే అమ్ముడు పోతున్నాయి. మేము వాళ్ళ దాకా పోయే అవసరమే వస్తలేదు. అంతకుముందు అమ్ముకోవడానికి ఇబ్బంది పడ్డాం, కానీ ఎప్పుడైతే ఆయన ఒక మనోబలాన్ని ఇచ్చారో ఆ రోజు నుంచి మేము అమ్ముకోగలుగుతున్నాం మా ఓన్గా. నా పేరు రవి అండి. నా నెంబర్ 9985352884 9985352884. నా పేరు రవి. ధన్యవాదాలు అండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.